మేం పెంచిన మా కూతురు మాతో పాటు ఫోటోలో ఉంది. ఇప్పటిదాకా తన జ్యోతినేనని బలంగా నమ్మాను. ఆ తల్లిదండ్రులు తలుపు తీసిన మరుక్షణం తను వర్ష కాదు నా భార్య అని బయటపడుతుందని ఆశగా ఉన్నాను. నా కూతురు నాకేం సమాధానం చెప్తుంది? ముక్కోటమ్మ మనుషులు తనని కిడ్నాప్ చేసినప్పుడు కూడా జ్యోతిలాగే ప్రవర్తించింది. బాబు, ఇన్ని రోజులు ఆ నమ్మకంతోనే తన చుట్టూ తిరుగుతున్నాను. ఏదో బలమైన కారణం ఉండడం వల్లనే నా దగ్గర కూడా బయటపడకుండా వర్షాలా ఉంటుందనుకున్నాను. కానీ ఇదేంటి, ఒక్కసారిగా నా ఆశ ఆవిరై నా నమ్మకం అబద్ధమైంది. పెంచిన తల్లిదండ్రులు తనని వర్ష అనడమేంటి, అంత ప్రేమగా మాట్లాడడమేంటి, గోడ మీద వాళ్ల ఫోటోలు ఉండడమేంటి, నాకంత గందరగోళంగా ఏమీ అర్థం కావట్లేదు. తను నిజంగా వర్షాన్ని అయితే నా జ్యోతి ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఇన్నాళ్ళు ఈ వర్షానే నా జ్యోతి అనుకుని తన వెంట తిరిగి నా టైం వేస్ట్ చేసుకున్నానా? జ్యోతి ఏమైందో వెతకకుండా తప్పు చేశానా? హలో బ్రదర్. బ్రదర్, వర్షని పెంచిన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారా? మీరు వాళ్ళని కలిసారా? తను నిజంగా వర్షానే చెప్పారా? బ్రదర్ చెప్పు, తను నిజంగా వర్షానే కదా? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. తను వర్షానే అని చెప్పు బ్రదర్. నా గుండెలో భారంతా దిగిపోతుంది. మాట్లాడు రాజీవ్, తను వర్షానే కదా? వర్షానే అని చెప్పు రాజీవ్, లేదంటే నా కలల సామ్రాజ్యం కూలిపోతుంది, అంతా తలకిందులవుతుంది. రాజీవ్ని మాట్లాడకుండా మీరిద్దరూ అలా హడావుడిగా వెంటనే అడుగుతుంటే వాడేం మాట్లాడతాడు, ఏం చెప్తాడు? మీరేం కంగారు పడకండి, తను వర్షానే. ఏరా, అవును కదా? అవును, తను వర్షానే నానమ్మా. పెంచిన తల్లిదండ్రులను కలిశాం. వాళ్ళు ఆప్యాయంగా వర్షాన్ని పలకరించారు, దగ్గరికి తీసుకున్నారు. ఇంట్లో గోడకు కూడా వాళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి. సో తను 100% వర్షానే. ఇక ఇందులో ఎవరికి ఏ డౌట్ అక్కర్లేదు. ఇంత పెద్ద తీపి కబురు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. తను వర్షాన్ని నమ్మకం ఉన్నా కూడా నువ్వు అవును అని చెప్పేంత వరకు మనసులో ఏదో అలజడి, గుండెల్లో ఏదో భయం. నాకిప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్. ఆ తల్లిదండ్రులను తీసుకుని మీరు వెంటనే బయలుదేరొచ్చేయండి. తను వర్ష కాదుని వేలెత్తి చూపిన ప్రతి ఒక్కరి నోరు మూతపడేలా చేస్తాను. అమ్మయ్యా, ఇక త్వరలోనే వర్ష రామరాజుల పెళ్లి జరుగుతుంది. ఈ ఆస్తంతా నాదవుతుంది. భగవంతుడా, తను వర్షానే అన్న మా నమ్మకం వమ్ము కాకుండా కాపాడావు, అది చాలు. బ్రదర్, మీరు లేట్ చేయకుండా తల్లిదండ్రులను తీసుకుని వెంటనే వచ్చేయండి. సరే బ్రదర్, వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు, తినగానే బయలుదేరతాం. అలాగే బ్రదర్. మనందరి నమ్మకం తను వర్ష అన్నా కూడా జనం కోసం వర్షాన్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. రాజీవ్కి తన జ్యోతి కాదు వర్షానే అని తెలిసింది. నువ్వన్నట్టు జనాల నోళ్లు మూయించేద్దాం రామరాజు. అలాగే నానమ్మా. వర్షాన్ని తీసుకెళ్లి నానమ్మ రామరాజుల ముందు నిలబెడితే వాళ్ళు నాకు అప్పగించిన బాధ్యత పూర్తవుతుంది. కానీ నా జ్యోతి ఎక్కడుంది, ఎక్కడని వెతకాలి, ఎలా తెలుసుకోవాలి?
రాత్రనగా బయలుదేరారు. వీళ్ళింకా రాలేదేంటి నానమ్మా? వస్తారులేరా, దూర ప్రయాణం, ట్రాఫిక్ అని ఇంకొకటని రకరకాల అడ్డంకులుంటాయి. కాస్త టైం పడుతుంది. తనే వర్ష అని మనకి ముందు నుండి తెలుసు కదా. నిన్న పూర్తి సాక్ష్యాలతో కన్ఫర్మ్ కూడా అయింది. అయినా ఇంకెందుకురా అంత టెన్షను? ఏమో అమ్మా, పెంచిన తల్లిదండ్రులు కూడా తనని వర్షాన్ని కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడిప్పుడు వర్షాన్ని చూస్తానా అని నా మనసు ఆరాటపడుతుంది. చిన్నప్పటినుంచి వర్షానే ప్రేమిస్తున్నావు, తన మీద ప్రాణం పెట్టుకున్నావు కాబట్టి అలాగే ఉంటుందిరా. నానమ్మా, అదిగో వచ్చేసారు. పదమ్మా, రండి. పదండి. మా అమ్మమ్మ బ్రహ్మరంబిక గారు, నమస్కారం అండి. రామరాజు, దుర్గా అత్తయ్య. వీళ్ళు నన్ను పెంచిన తల్లిదండ్రులు సుజాత, జయశంకర్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. రండి, లోపలికి రండి. రండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి.